సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా ఉండును. జ్ఞాని అయిన సొలొమోను ఈ యొక్క భాగాన్ని రాస్తూ రెండు ప్రధానమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తన పొరుగువాన్ని తృణీకరించువాడు ఎవరంట? బుద్ధి గలవాడా బుద్ధి లేనివాడా? బుద్ధి లేనివాడు. రెండో మాట అంటున్నాడు కదా, వివేకి అయిన వాడు ఏం చేస్తాడంట? మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ కేటగిరీ చెందిన వాళ్ళే అండి? మనది ఏ బ్యాచ్? వివేకం కలిగి మౌనంగా ఉంటున్నావా, లేకుంటే పొరుగు వాడిని తృణీకరించి బుద్ధిహీనుడిగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? రెండు సందర్భాలు రాయబడతావునే. తృణీకరించేటువంటి వాడు బుద్ధి లేనివాడు, విలువ లేకుండా మాట్లాడతారు, గౌరవం లేకుండా మాట్లాడతారు, పద్ధతి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎంత ప్రయాసపడినా కానీ, అందుకే అంటారు కదా, సాంబార్లో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తారు మమ్మల్ని, ఎంత చేసినా కానీ మాకు విలువే ఉండదు అని చెప్పని బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాటలో వివేకి అయిన వాడంట మౌనముగా ఉంటాడు. మరి రోజు మనము మౌనముగా ఉన్నామా, వివేకముగా లేకుంటే బుద్ధిహీనమైనటువంటి స్థితిలో ఉన్నామా అనేటువంటిది కొన్ని వాస్తవాల్లోని గనక, లేఖన భాగాల్లోనికి గనక వెళ్ళగలిగితే, ఎవరు బుద్ధిహీనులుగా ఉంటారు అని గనక మనం చూడగలిగితే, ఎవరు తృణీకరిస్తారు అని చూడగలిగితే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 53వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 53వ కీర్తన మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. చూడండి, ఎవరంట తృణీకరించేది? దేవుని కలిగిన వారా, దేవుడు లేనివారా? కానీ ఎంత బాగా వంట చేసినా కానీ ఏదో ఒక వంక పెట్టి వెళ్ళిపోవటమే. ఎంత బాగా ఇంట్లో పనిచేసినా కానీ లేనిపోయింది. ఎంత బాగా గౌరవించినా కానీ ఏదో ఒక లోపం పెట్టుకొని నిందించి వెళ్ళిపోవటమే. ఏదో ఒకటి మాట అని వెళ్ళిపోవాలి అంతే. బాగుందంటే మెచ్చుకుంటున్నారు అనుకుంటారేమో అని, లేకుంటే నా అంతటో లేదనుకుంటారేమోనని, ఎందుకు పొగడాలి, ఎందుకు గౌరవించాలని తుస్కారంగా మాట్లాడేటువంటి స్థితి ఉంటుంది. అది లోకంలో. కానీ దేవుడు ఎవరు అలాంటి వారంటే, దేవుడు లేడు అనుకునేటువంటి వారు. వారు ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినా కానీ వారు ఎలా ఉంటారయ్యానంటే, చెడిపోయిన వారుగా ఉంటారు, అసహ్య కార్యములు చేయువారుగా ఉంటారు. వారి మాటల్లో కానీ, వారి విధానాల్లో కానీ, వారి సరసోక్తుల్లో కానీ ఎలా ఉంటారంటే అసహ్యం అనిపిస్తుంది. ఏంటి వీళ్ళ అనేటువంటి ఒక ఆలోచనలోనికి మనం వెళ్ళేవారుగా ఉంటాం. అందుకనే మనము తృణీకరించబడకుండా వివేకము కలిగిన వారుగా మనం ఉంటే మనకు కలిగేటువంటి ప్రతిఫలాలు ఏంటి? కాబట్టి ఏదైనా లాభం లేని పని చేస్తామా? మనకు వివేకం కలిగితే దాని పక్కన ఏదో ఒక ఆశీర్వాదం అనేటువంటిది, ఏదో ఒక కృప అనేటువంటిది జరిగేదిగా ఉంటా ఉంటుంది. అంటే కృప జరగాలంటే ఇంకొక మాటను చూద్దాం. 73వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 73:8. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. వాళ్ళు అసలు లెక్క చేయరంట. నాదే అంత తెలుసు, నాకే అంత తెలుసు, నేను చేసేది రైట్ అనుకుంటారంటాడు. వాళ్ళు ఎవరికి లోబడరు, ఎవరు చెప్పింది వినరు. లేకుంటే నా అంత నిపుణత కలిగిన వారు, నా అంత ప్రార్థనా పరులు, నా అంత భక్తి పరులు, నేను చేసినట్టు ప్రార్థన చేసినట్టు, లేకుంటే నేను పాట పాడినట్టు, నేను పరిచయం చేసినట్టు ఇంకెవ్వరూ లేరు అనుకొని గర్వించేవారు ఉంటారట.
ఎవరు వీరు? బుద్ధిహీనులు. అందుకే ఆయన అంటాడు కదా, వారు వెగతాళి చేయించు బలాత్కారము చేత జరుగు కీడుని గురించి మాట్లాడుతారు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలలో మనం చూడగలిగినది, వారు గర్వంగా మాట్లాడతారు. వారు లోబడేటువంటి స్థితి ఉండదు, లేకుంటే వారు తగ్గించుకునేటువంటి ఆలోచన మన జీవితాల్లో రాదు. అందుకనే నీ పొరుగు వాని గురించి నువ్వు ఎలా ఉన్నావు? తృణీకరిస్తున్నావా లేకుంటే మౌనముగా ఉంటున్నావా? ఎలా ఉన్నావు? యోసేపుని అన్నలు తృణీకరిస్తా ఉంటే కొట్లాడా, మౌనంగా ఉన్నాడా? అంటే ఏం చేశాడు? నన్నే అంటారా, లేకపోతే మా నాన్నకి చెబుతానని చెప్పి వెళ్ళిపోయాడా, లేకుంటే అన్నలో కొడుతున్నా, లేకుంటే గుంటలో వేసినా అమ్మి వేస్తున్నా కానీ మౌనంగా ఉన్నాడా? మౌనంగానే ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని కొడుతున్నా కానీ నేను దేవుని కుమారుడినయ్యా, నన్ను కొడతారా అని వారిని శాపనార్థాలు పెట్టాడా, లేకుంటే మౌనంగా ఉన్నాడా? ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుని పిల్లలంగా మరి మనం తిట్టినా, మనల్ని గొనిగినా, మనల్ని సనిగినా మరి మన పని ఏంది? ఏం చేస్తాం మనం? నేను ఎంత పని చేసినా మా ఇంట్లో నచ్చట్లే, నేను ఎంత పని చేసినా మా ఇంట్లో ప్రేమించట్లా, లేకుంటే నేను ఎంత ప్రార్థన చేసినా కానీ మా సంఘంలో నాకు విలువ ఇవ్వట్లా అని 10 మందికి ప్రచారం చేసేవారు ఉన్నాం. కానీ లేకుంటే ఇది ఎందుకు వచ్చింది, దీనివల్ల ప్రత్యామ్నాయం ఏంటి, లేకుంటే ఇది మన మేలు కొరక అనేటువంటి ఆలోచన మనలో రావట్లా, కనబట్లా. మనం ఆలోచన